నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈవెంట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాత వ్యక్తులందరూ కూడా వచ్చేశారు. టెక్నాలజీకి సంబంధించి ఉన్నటువంటి సంస్థలు, ముఖ్యమైన సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కీలక సంస్థల అధినేతలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. చాలా కంపెనీలు, నిజంగా చెప్పాలంటే సుందర్ పిచాయ్, సీఈఓ ఆఫ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కావచ్చు, లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ సీఈఓ కావచ్చు, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెడాయ్ కావచ్చు, ఇట్లా చెప్తూ పోతే అసలు నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన టెక్నాలజీ సంస్థల సీఈఓలు, చైర్మన్లు, ఫౌండర్లు, కో ఫౌండర్లు, ఇలా ముఖ్యమైన వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇందులో కేవలం టెక్నాలజీ జైంట్స్ మాత్రమేనా అంటే కాదు. సుమారు 100 దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ ఇందులో హాజరవుతున్నారు. అండ్ 20 దేశాలకు సంబంధించినటువంటి హెడ్స్ ఆఫ్ స్టేట్, అంటే ఆ దేశాధినేతలు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే 50 దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల్లో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు వచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మొన్న దావోస్లో ఒక అద్భుతమైనటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ని మనం అందరం చూసాము. దావోస్ అనగానే అందరికీ సుపరిచితమే. పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లు, లేకపోతే ఆయా దేశాధినేతలు అందరూ కూడా దావోస్కి వెళుతూ ఉంటారు. సో దావోస్కి ఏమాత్రం తీసిపోని విధంగానే ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ 5 రోజుల అద్భుతమైన సదస్సు మన న్యూఢిల్లీలో జరుగుతోంది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయము. ఇది చిన్న విషయం ఏం కాదు. దీని గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందంతా కూడా టెక్నాలజీ కంపెనీలకు కేవలం మనం టాలెంట్ని సరఫరా చేసే దేశంగా మాత్రమే మన దేశం ఉండేది. నిజానికి మార్కెట్స్ ఓపెన్ చేసిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత 90వ దశకంలో మన ఇంజనీరింగ్ విద్యార్థులు వీళ్ళు టెక్నాలజీ కంపెనీల్లో పనిచేయడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇవాళ నిజానికి అప్పుడు ఐటీ బూమ్ పెరుగుతున్న క్రమంలో మనం కేవలం ఉద్యోగుల స్థాయిలో మాత్రమే ఆలోచించాము. మనకు కొన్ని ఉద్యోగాలు వస్తే బాగున్ను అనుకున్నాము. ఇక్కడ కొన్ని బీపీఓ సెంటర్లు పెడితే చాలు, అక్కడ నుంచి కొంత అవుట్సోర్స్ చేసి భారతదేశంలో కొన్ని పెట్టుబడులు పెడితే చాలు అనుకుంటున్న రోజుల దగ్గర నుంచి ఇవాళ 30 ఏళ్ల తర్వాత ఇవాళ అదే ఐటీ బూమ్ నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ పెరుగుతోంది. రాబోయే నెక్స్ట్ 20-30 సంవత్సరాలు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకం నడవబోతోంది. సో ఇట్లాంటి టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్స్ మన దగ్గర ఉండే విధంగా మోదీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది కేవలం టెక్నాలజీ కంపెనీల్లో కూలీలుగా, లేదంటే పనిచేసే వ్యక్తులుగా, ఉద్యోగులుగా మాత్రమే కాదు, మనము టెక్నాలజీని క్రియేట్ చేసే ఒక శక్తివంతమైన దేశంగా భారత్ను నిర్మించాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందుకోసం ఇది చాలా గొప్ప పరిణామం అని నేను చెప్తూ ఉన్నాను. అండ్ అంతేకాదు, దీనివల్ల ఏం వస్తుంది, ఏం జరగబోతోంది అని అంటే కనుక ఇమ్మీడియట్గా అంటే కనుక ఒక $100 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి రావడానికి ఒక ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. $100 బిలియన్ వరకు పైప్ లైన్లో మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇక్కడ ఒక పాలసీని రూపొందించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఒకవైపు ఉన్నాయి. ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయం కాదు. టెక్నాలజీలో రాబోయే తరానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక గ్లోబల్ లీడర్గా భారత్ని నిలిపే ఒక ప్రయత్నం ఇది. సో మనం అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అందులోనూ నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. భారతదేశం అంటే ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా కూడా హెవీ రెగ్యులేషన్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కావచ్చు. లేకపోతే ఇప్పుడు మొన్ననే ఎలాన్ మస్క్కి సంబంధించిన ట్విట్టర్ని, ఎక్స్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం కావచ్చు. హెవీ రెగ్యులేషన్స్ అనేవి ఈ మధ్యకాలంలో పెరిగాయి యూరోపియన్ యూనియన్లో, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో. అటు యుఎస్ విషయానికి వస్తే పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ మార్కెట్ డామినెన్స్ అనేది ఉంది. పూర్తిగా మార్కెట్స్ని ఓపెన్ చేయడం యుఎస్లో చూస్తూ ఉంటాము. పూర్తిగా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం యూరోపియన్ యూనియన్ చేస్తోంది. ఇంకోవైపు చైనానేమో అసలు ఎవరికీ సంబంధం లేదు, స్టేట్ ఓన్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా టెక్నాలజీ ఉండాలని వాళ్ళు అనుకుంటారు. గవర్నమెంటే అన్నీ చేయాలనేది చైనా అనుకుంటోంది. సో ఈ మూడిటికి భిన్నంగా భారతదేశం మాత్రం ఇప్పుడు భారత్ ఒక డెమోక్రటిక్ ఏఐ గవర్నెన్స్ని ఇవ్వాలనే ఒక ప్రపోజల్ని ఈరోజు ఏఐ సమ్మిట్లో ఆయా దేశాధినేతల ముందు ఉంచబోతోంది. సో ఇందులో వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే ఇక్కడ ఒక ఢిల్లీ డిక్లరేషన్ అని అనబోతున్నారు దీన్ని. ఈ డిక్లరేషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజలకు
ఉపయోగపడడం కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి కానీ ప్రజల్ని లేదా హ్యూమన్ కైండ్ని శాసించే విధంగా ఏఐ ఉండకూడదు అనే ఒక దృక్పథాన్ని ఈ ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా మనం ఇవ్వబోతున్నాము. అండ్ దీనికి అన్ని దేశాలు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అండ్ ఇందులో కొన్ని ఆర్టికల్స్లో కొంతమంది రాసిన విశ్లేషణల ప్రకారం చూస్తే భారతదేశం ఒక మిడిల్ పాత్ని తీసుకుంది. అటు యూరోపియన్ యూనియన్ లాగా కాదు, ఇటు అమెరికా లాగా కాదు, ఇటు చైనా లాగా కాదు. ఒక మిడిల్ పాత్ తీసుకొని మధ్య మార్గంగా మనము ఇన్నోవేషన్, భారత్కి సంబంధించి మనం చెప్తున్నది ఏంటంటే ఇండియాస్ ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ ఫర్ హ్యూమానిటీ. అంటే మానవాళికి తగిన విధంగా టెక్నాలజీ ఉండాలి, అంతేగాని టెక్నాలజీయే మానవాళిని నిర్దేశించకూడదు, దిశానిర్దేశం చేయకూడదు అనే కోణంలో మనం ఒక మధ్య మార్గంగా కూడినటువంటి ఒక ప్రతిపాదనని ఢిల్లీ డిక్లరేషన్లో తీసుకురాబోతున్నాం అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అండ్ ఇంకో వైపు చూస్తే ఇప్పుడు మనం ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏఐ సమ్మిట్ అనేది చూస్తే భారత్ మంటపంలో ఈరోజు ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భారత్ మంటపానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. G20 సదస్సు, 20 ముఖ్య దేశాలకు సంబంధించినటువంటి ఒక సదస్సు, G20 దేశాల సమ్మిట్ భారతదేశంలో జరిగినప్పుడు మనం ఈ భారత్ మంటపాన్ని నిర్మించుకోవడం జరిగింది. అండ్ అదే భారత మంటపంలో G20 దేశాల సదస్సు జరిగింది. ఇప్పుడు ఏఐ సమ్మిట్ కూడా నిర్వహించుతున్నాం. అండ్ ఇంకొక వైపు యుఎస్కి, ఇండియాకి అండ్ ప్రస్తుతం మన దేశంలో జరిగినటువంటి పెను మార్పులు 2014 నుంచి మనం చూస్తూ ఉన్నాము. 2014 నుంచి 2026 వరకు ఈ 12 సంవత్సరాల్లో జరిగినటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు, డిజిటల్ రెవల్యూషన్ లేదా డిజిటల్ రంగంలో వచ్చినటువంటి సమూలమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు, మార్పుల గురించిన అద్భుతమైన ప్రెజెంటేషన్స్ కూడా భారత ప్రభుత్వం ఆయా దేశాధినేతలకి, ప్రముఖులకి ఇవ్వనున్నారు. అండ్ అందులో భాగంగానే ఒక అద్భుత ఆవిష్కరణని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన కొనియాడుతున్నటువంటి ఆవిష్కరణ ఏంటైనా ఉందంటే అది యూపీఐ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రపంచంలో ఎవరూ చేయనంత ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నాము. టెక్నాలజీని వినియోగించుకోవడం ఎలాగా అండ్ వినియోగించుకుంటున్న టెక్నాలజీ వల్ల ప్రజలకు ఎంత ఈజీగా, సరళతరంగా మనము సేవలు అందించవచ్చు అనే అంశానికి సంబంధించి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక నమూనాగా, ఒక మోడల్గా నిలిచింది. దాన్ని కూడా అక్కడ మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. అండ్ అంతేకాదు 2014 నుంచి 2019 మధ్య మనం భారతదేశంలో వచ్చిన మార్పులు గమనిస్తే ఫస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్గా మనం 2014 నుంచి 19 వరకు మోదీ గారి తొలి ప్రభుత్వ టర్మ్ని మనం చూడాల్సి ఉంటుంది. సో మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి టర్మ్లో మనం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫౌండేషన్స్ వరకు మనం పనిచేయగలిగాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ చేసి ఆర్థిక వ్యవస్థని సెట్ చేయడం కావచ్చు, ఆధార్ లాంటి వ్యవస్థని ప్రజలకు చేరువ చేయడం కావచ్చు, అండ్ ఇంకొక వైపు ఫాస్టాగ్ లాంటి వాటిని అప్పుడప్పుడే మనము ఇంట్రడ్యూస్ చేసే పని కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేస్తూ వచ్చాం. ఈవెన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి పని కూడా 2019కి ముందే జరిగింది. కానీ 19 తర్వాత కోవిడ్ టైంలో అవన్నీ కూడా ప్రజల అవసరానికి తగ్గట్టుగా అవి మనం అన్వయించుకోగలిగాం. సో 2019 నుంచి 24 మధ్య 14 నుంచి 19 వరకు ఫౌండేషన్ స్టేజ్ అయితే గనక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో 19 నుంచి 24 వరకు మన దగ్గర స్టార్టప్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసుకోగలిగాము. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ముఖ్యంగా ఉత్పాదకత మనం పెంచుకునే విషయంలో అద్భుతంగా పనిచేశాము. డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకున్న దగ్గర నుంచి డిఫెన్స్ దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి ఇవాళ మనం ఎగుమతులకు వెళుతున్నటువంటి స్థాయికి డిఫెన్స్ రంగాన్ని మనం తీసుకురాగలిగాము. అండ్ భారతదేశంలోనే అద్భుతమైన టెక్నాలజీ కంపెనీలు, చిన్న స్టార్టప్ కంపెనీలు డిఫెన్స్ అవసరాలకు తగ్గట్టుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం అనేక స్టోరీస్ చూస్తున్నాం. ఈవెన్ గ్లోబల్ రౌండప్లో, నేను క్షాత్రం డిఫెన్స్ రౌండప్లో, నేషనల్ రౌండప్లో రెగ్యులర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. సో ఈ 2019 నుంచి 24 మధ్య స్టార్టప్ ఎకోసిస్టమ్ పెరిగింది అండ్ మన ఉత్పాదకత పెరిగింది, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెంచుతూ వచ్చాం. ఇప్పుడు 2024 నుంచి 26కు ఇప్పుడు మనం గ్లోబల్ టెక్నాలజీ లీడర్షిప్ కోసమని మన ప్రయత్నం సాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మోదీ గారు ఇప్పటిదాకా మనం ఫౌండేషన్స్ వేసుకున్నాము, మనము కొంత ప్రయత్నం చేశాము, గ్లోబల్ వర్క్ ఫోర్స్కి తగ్గట్టుగా మనల్ని మనం అన్వయించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనము లీడర్షిప్ రోల్ కూడా వెళ్ళడానికే ఈ ఏఐ సమ్మిట్ అనేది దోహదం చేస్తుంది అనేది అందరి అభిప్రాయం కూడా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 30 సంవత్సరాలకు ఇది మనల్ని శాసించబోతోంది. మనం దానికి ఖచ్చితంగా మనల్ని మనం మార్చుకోక తప్పని పరిస్థితిలో ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మనం అడుగులు వేయాల్సిందే. ఇట్లాంటి తరుణంలో న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ దేశాధినేతలకి ఒక వేదికను కల్పించి ఇక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ ఫ్రేమ్వర్క్
తయారు చేసే దిశగా ఈ ఢిల్లీ డిక్లరేషన్ ఉపయోగపడుతుందనేదే ఆప్టిక్స్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. సో ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాము. సుమారు $100 బిలియన్ వరకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆయా కంపెనీలు అంగీకరిస్తాయన్న సమాచారం మనకు వినిపిస్తోంది. సో $100 బిలియన్ మాత్రమే కాదు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో రావాలి. అండ్ అటు చైనా ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అద్భుతంగా వినియోగిస్తుంది, కానీ అక్కడ స్టేట్ కంట్రోల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది. సో అక్కడంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తోంది. సో అక్కడ చేస్తున్నటువంటి పనులు కూడా ఎవరికి కూడా బయటకి రావు. సో గ్లోబలైజ్డ్ వరల్డ్లో, ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సమయంలో మనం అంత నిక్కచ్చిగా అసలు అన్ని డోర్స్ని లాక్ చేసి కూర్చోవడం అనేది సాధ్యం కాని విషయం. సో బట్ ఎట్ ద సేమ్ టైం మనం అందరితో సమానంగా ఉంటూ మన డేటా సావర్నిటీని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో రెండిటికి కలిపి ఒక మధ్య మార్గంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అండ్ భారత కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, అటు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కావచ్చు, అటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కావచ్చు, మరొక వైపు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కావచ్చు, అండ్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, ఇట్లా కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా ఎక్స్పర్టీస్ పెంచుకున్నారు. సో వాళ్ళ ఎక్స్పర్టీస్, వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని, అవగాహనని అండ్ ఇండస్ట్రీ పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధిని, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ నెట్వర్క్ని, ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి దేశాధినేతలు, ఆయా కంపెనీల జైంట్స్, ఇలా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, వీళ్ళందరితో ఒక నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్న ఈ క్రమంలో ఈ ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా, ఏఐ సమ్మిట్ ద్వారా భారతదేశానికి ఖచ్చితంగా మంచి రోజులు రావాలని, వచ్చాయని ఆశిద్దాం, భావిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.